ఓం గురుభ్యో నమః. నాకు ఒకటి చెప్పాలనిపించిందండి. మేము నేర్చుకున్న భగవద్గీత 745 శ్లోకాలు గురువుగారు రాసినవి. ప్రాచీన భగవద్గీత అంటారు దీన్ని. అంటే తాళపత్ర గ్రంథాల్లో ఉండిపోయినవన్నీ తీసి వెలికి తీసి రాశారు కాబట్టి దీన్ని. అయితే ఇక్కడ మాకు మా సార్ నేర్పింది ఏంటంటే, శ్లోకాలు నేర్చుకొని సర్టిఫికెట్ సంపాదించి మనం తగిలించుకోవడం కాదు, ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని మనం ఆనందకరంగా ఆ బాధ అన్నది లేకుండా చెయ్యాలి అనే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా. అందుకనే మేము నేర్చుకున్న దాంట్లో ఈ 18 అధ్యాయాలు కూడా నేను వెళ్ళి మెడిటేషన్ క్లాస్లో వాళ్ళు నన్ను టీచింగ్గా పిలిస్తే చక్కగా ఆ 1.5 అవర్లో నేను నేర్చుకున్న కొత్తలో వాళ్ళు క్లాస్ చెప్పేసి వచ్చేసాను మొత్తం అంతా. అంటే దాని యొక్క అర్థం ఏంటి, ఫస్ట్ అధ్యాయంలో ఏం చెప్పబడింది, అన్ని ఇంపార్టెంట్వన్నీ అనమాట. ఇప్పుడు 1.5 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా సులువైపోయి 1/2 అవర్లో 18 అధ్యాయాలు కూడా టక ఏ అధ్యాయంలో ఏం చెప్పబడింది అన్న రీతిగా మమ్మల్ని తయారు చేశారు మా సార్ అనమాట. అందుకని నేను మెడిటేషన్ క్లాసెస్ ఎక్కువ చెప్తున్నాము అంటే, శ్లోకాలు ఉట్టే చదివి దాని అర్థాలు తెలుసుకుంటే చాలామంది చెప్తున్నారు. ఎందరో మహానుభావులు యూట్యూబ్లో ఉన్నారు, చక్కగా చెప్తుంటారు ఇస్కాన్ వాళ్ళతో సహా. నేను నేర్చుకున్న విధానం ఇది అని మీ అందరికీ తెలియాలని నేను చెప్తున్నానండి.